వాళ్ళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఈ నెల 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. కాసేపటి క్రితమే వైఎస్ జగన్ అసెంబ్లీకి బయలుదేరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సమావేశాలకు హాజరవున్నట్టు చూస్తున్నాం. ఈరోజు గవర్నర్ ప్రసంగం కూడా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్? మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఈరోజు 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ఆ రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో ప్రారంభిస్తారు. ఆ గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ నిర్వహించి అటు శాసనసభలోను శాసన మండలిలోనూ ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారో నిర్ణయించున్నారు. అయితే ముఖ్యంగా ఈసారి కొద్దిసేపటి కిందటే ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు బయలుదేరారు. గవర్నర్ ప్రసంగానికి గత 2 సెషన్స్లో కూడా హాజరయ్యారు వైఎస్ జగన్మోహన్. ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగానికి హాజరవుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలపనున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం నిరసన తెలపనున్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారో మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మరి ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది శాసన మండలిలో, అదేవిధంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు ఏమైనా నిరసన తెలిపే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రతిపక్షం లేని రాష్ట్రం అనేది ఎక్కడ ఉండదు, కానీ ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే వీళ్ళకి భయం, ఈ ప్రజా సమస్యల మీద మా పార్టీ ప్రశ్నిస్తుంది అని. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాము. అలాగే ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎక్కడ చూసినా అశాంతి, ప్రజలకి రక్షణ లేని పరిస్థితి. ఈ 20 నెలల పాలనలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు లేదు. ఈరోజు ప్రజలు ఎవరిని అడిగినా కూడా అక్రమ కేసులు, అవినీతి, అప్పులు ఇవే ఉన్నాయి తప్ప పరిపాలన సరిగ్గా లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉండే పరిస్థితి. కేవలం 20 నెలల్లో 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు. అసలు అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది ఈ ప్రభుత్వం. అలాగే రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. మహిళల పరిస్థితి అయితే శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే భయంకరమైన పరిస్థితిలో, ప్రమాదకరమైన స్థాయిలో శాంతి భద్రతలు ఈరోజు పాడైపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాము. అలాగే తీసుకుంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగిత రేటు 8.2% అయ్యి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది నిరుద్యోగుల రేట్లో. అంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వచ్చేశారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వలన చాలామంది ఉన్నత విద్య చదివే వాళ్ళు విద్యకు దూరం అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు చంద్రబాబు నాయుడు గారి గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే కూడా దారుణంగా ఈరోజు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఎప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు మనం చూడం. ప్రభుత్వ ఆస్తుల్ని అతని బినామీలకి కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాము. గీతం విద్యా సంస్థలకైతే తన కుటుంబంలో వ్యక్తి అతనికేమో ఏకంగా 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడానికి చర్యలు తీసుకునే పరిస్థితి చూసాము. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం పరిపాలనలో అసమర్థ పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు మహిళా సాధికారత ఘోరంగా దెబ్బతిన్న పరిస్థితి మనం చూసాము. ఎమర్జెన్సీ రెస్పాన్స్లో కూడా ఈ రాష్ట్రం అట్టడు స్థానానికి ఈరోజు చేరింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము అసెంబ్లీలో ఈ జరుగుతున్న ఈ సమావేశాల్లో ప్రస్తావించబోతున్నాము, చర్చించబోతున్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో గత 20 నెలల పాలనా తీరు పట్ల ఈ సమావేశంలో చర్చించనున్నట్టు, ప్రశ్నించనున్నట్టు ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తా ఉన్నారు. మరొక వైపు మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. అయితే ఈరోజు శాసనసభకు సంబంధించి ఎమ్మెల్సీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ప్లకార్డులు అసెంబ్లీకి చేరుకున్న తర్వాత ప్లకార్డులు ప్రదర్శించి అక్కడి నుండి శాసనసభలో ప్రాంగణంలోకి హాజరు కానున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా నిరసన తెలపనున్నారు. ప్రతిపక్ష హోదా ఎందుకెవరు, ప్రజా సమస్యలపై గొంతెత్తే అవకాశాన్ని ఎందుకెవరను అని ప్రశ్నించబోతూ ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
మొత్తం అంతా కూడా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసేటువంటి ప్రసంగానికి హాజరవుతారు. ఆ తర్వాత ఏం చేయాలి, ప్రభుత్వ రెస్పాన్స్ బట్టి ప్రతిపక్ష హోదాకు సంబంధించి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో అటు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి, ఇటు శాసన మండలిలో ఏ విధంగా వ్యవహరించాలని నిర్ణయించబోతున్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో శాసనసభ ప్రారంభమైన తర్వాత శాసనసభ వాయిదా అవుతుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. శాసనసభలోనూ శాసన మండలికి సంబంధించి ఎన్ని రోజుల పాటు శాసనసభ సమావేశం నిర్వహించారు. అదేవిధంగా 14వ తేదీన ఈ ఏడాది వార్షిక బడ్జెట్, సాధారణ బడ్జెట్, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ రెండింటిని కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి చేరుకొని ఉన్నారు. హరి.